గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హవాన్పేట స్కూల్ సమీపంలోని శ్రీ వెంకట నరసప్ప దేవాలయ ప్రాంగణంలో సుమారు 200 ఏళ్ల నాటి భారీ రావి చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. మరియు ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదు. చెట్టు కూలడంతో విద్యుత్ తీగలు స్తంభాలు దెబ్బతిని ఆ ప్రాంతంలోని విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవాలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాలలో స్వల్ప నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు కూలిన వృక్షాన్ని తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పురాతన వృక్షాల పరిస్థితులపై ముందస్తు తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. మీరు కరెంటు 2 గంటలు తీసినారు కదా సార్, తీసేందుకు మా రిక్వెస్ట్ ఏమంటే మళ్ళీ కరెంటు తీయడానికి మీరు రారు, మేము అడుక్కోవాలి మిమ్మల్ని. అందుకే మీరు వచ్చినప్పుడు మేము కూడా ఏదైనా ఇస్తాము, మీకు అవకాశం ఇస్తాము. అక్కడ ఉన్న కొమ్మలు కూడా కొట్టండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. చెట్టు ఉదయం ఈరోజు 7:30 ప్రాంతంలో విరిగి కింద పడడం జరిగింది. అధికారులు తొందరగా స్పందించింటే బాగుండు. ఇంతవరకు రోడ్డు ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది అయింది, కొంతమంది గాయాలు కూడా తగిలినాయి. డాక్టర్ ఆర్ఎంపీ గారికి కాస్త భుజానికి కూడా గాయమైంది. అంటే మిగతా ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. కరెంటు వైర్లు కూడా పడినాయి. చుట్టూ ముట్టు కూడా కరెంటు పాస్ అయ్యడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హాని జరగడం ఎలాగుంటుందంటే చెట్టు విరిగిపడ్డం కేవలం దానివల్ల ప్రాణహాని కాదు, దానికి ఆనుకున్నటువంటి కనెక్టెడ్ ఉంది కొమ్మలు, ఎలక్ట్రిక్ కొమ్మల వల్ల కూడా హాని జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పని అనేకసార్లు అధికారులు విన్నవించినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇది జరిగిందని చెప్పని మేము ఈ విషయం చెప్పుని తెలియజేస్తున్నాము. అధికారులు కూడా ఎప్పటికప్పుడు స్పందించాలని చెప్పనే మా రిక్వెస్ట్. ఎందుకంటే మీ డ్యూటీ మీరు చేస్తే మేము ప్రజలకు ఎందుకు హాని జరుగుతుంది, ప్రజలకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది ఆదోని. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.